జాబ్ వచ్చాక ప్రతి ఒక్కరు చేయాల్సిన 4 పనులు నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇది నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ యూజ్ చేసుకొని నేను మీతో షేర్ చేసుకుంటాను. ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. మీరు ఆల్రెడీ స్టూడెంట్ అయినా, ఫ్యూచర్‌లో ఎర్నింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా, ఆర్ ఆల్రెడీ మీకు రీసెంట్‌గా జాబ్ వచ్చినా, ఆర్ ఆల్రెడీ మీరు జాబ్ చేస్తే ఇవి చేయకపోయినా కూడా ఇవి ఖచ్చితంగా తెలుసుకోండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎమర్జెన్సీ ఫండ్ బిల్డ్ చేసుకోవాలి. ఎమర్జెన్సీ ఫండ్ అంటే ఏం లేదు. సడెన్‌గా ఇప్పుడు లే ఆఫ్ సిట్యుయేషన్ వచ్చింది. లేదా ఇంకేదైనా కారణాల వల్ల మిమ్మల్ని టెర్మినేట్ చేశారు ఆర్ మీరే రిజైన్ చేశారు. మీ ఫ్యామిలీ సస్టైన్ అవ్వడానికి అంటే మీరు ఆల్రెడీ జాబ్ స్టార్ట్ అయింది కాబట్టి మీకు ఎర్నింగ్ ఒకసారి వచ్చింది. ఒకసారి మీరు ఎర్నింగ్ స్టార్ట్ చేశాక మీ మీద కొన్ని రెస్పాన్సిబిలిటీస్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. సో, ఇలాంటి టైంలో జాబ్ పోయి కొన్ని మంత్స్ ఖాళీగా ఉంటే ఎవరికైనా కూడా అది కష్టమే అవుతుంది. మేబీ మీకు ఇంకేమన్నా ఖర్చులు ఉండొచ్చు, హౌస్ ఎక్స్‌పెన్సెస్ ఉండొచ్చు, రెంట్ అవ్వచ్చు, ఈఎంఐ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో, ముందుగా మీరు ఏ కాస్ట్‌లీ వస్తువు కొనకముందు ఫస్ట్ మీరు చేయాల్సింది 6 మంత్స్ ఎమర్జెన్సీ ఫండ్‌ని మీరు బిల్డ్ చేసుకోవాలి. సో, ఇది ఎలా క్రియేట్ చేసుకోవాలంటే ఎమర్జెన్సీ ఫండ్ అంటే ఏం లేదు. మీ కరెంట్ మంత్లీ ఎక్స్‌పెన్సెస్ ఎంతో దానికి 6 టైమ్స్ మీరు సేవ్ చేసి పెట్టుకోండి. లెట్స్ సపోజ్ మీకు సాలరీ 50,000 వస్తుంది ఎవ్రీ మంత్. మీ మంత్లీ ఎక్స్‌పెన్సెస్ 30,000 అవుతుంది. 20,000 మిగులుతుందనుకుందాం. సో, 30,000 ఇంటూ 6 మంత్స్ ఏసుకుంటే 1,80,000 మీరు సేవ్ చేసుకోండి ఫస్ట్. అది సేవ్ చేసుకొని ఎక్కడైనా ఫిక్స్డ్ డిపాజిట్‌లో కానివ్వచ్చు, అది ఇన్‌స్టంట్‌గా తీయగలిగే ఫిక్స్డ్ డిపాజిట్ కానివ్వచ్చు, ఏదైనా ఒక మ్యూచువల్ ఫండ్ కానివ్వచ్చు. అంటే ఏదో ఒకటి కొంచెం కన్సిస్టెంట్‌గా రిటర్న్స్ వచ్చేలా పెట్టుకోనండి. లేదు అనుకుంటే మీరు ఏదైనా ఒక ఆల్టర్‌నేట్ సేవింగ్స్ అకౌంట్‌లో ఇంకో సేవింగ్స్ అకౌంట్ తీసుకొని దాంట్లో అయినా పెట్టుకోనండి. ఇది ఖచ్చితంగా ఇంపార్టెంట్. ఫస్ట్ మీరు చేయాల్సిన పనైతే ఇదే. ఇంకేమన్నా కారు కొనాలి ఆర్ ఇంకేదైనా కొనాలి, ఈఎంఐతో హోమ్ లోన్ తీసుకోవాలి. ఇవన్నీ తర్వాత ముందు 6 మంత్స్ ఎమర్జెన్సీ ఫండ్ అయితే సేవ్ చేసుకోండి. తర్వాత ఏదైనా. సెకండ్ థింగ్ ఏంటంటే టర్మ్ ఇన్స్యూరెన్స్ తీసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. మీరు 25 ఇయర్స్ లోపలే టర్మ్ ఇన్స్యూరెన్స్ తీసుకుంటే మీకు ప్రీమియమ్స్ చాలా లో ఉంటాయి. మీరు ఈవెన్ 700, 800 రేంజ్‌లో ఉంటుంది. 1,00,00,000 ప్రీమియం కూడా 1,00,00,000 ఇన్స్యూరెన్స్ కూడా. ఇది ఎందుకంటే మీకు ఇప్పుడు ఇది అర్థం కాదు. మేబీ మీరు ఒక 26, 27 ఇలా 25 ప్లస్ వచ్చాక మీకు రెస్పాన్సిబిలిటీస్ ఇంక్రీజ్ అయ్యాక మీకు దీని వాల్యూ అయితే తెలుస్తుంది. టర్మ్ ఇన్స్యూరెన్స్ ఎర్లీగా తీసుకుంటే అంటే మీకు ఇంకా ఏజ్ తక్కువ కాబట్టి మీకు తక్కువ ప్రీమియమ్స్‌తో వస్తుంది. అది అందరూ నెగ్లెక్ట్ చేసే థింగ్. మీరు ఖచ్చితంగా తీసుకోండి. మీకు బెనిఫిట్స్ అవసరం లేదు. బట్ మీ తర్వాత మీ రెస్పాన్సిబిలిటీస్ అన్నిటిని చూసుకోవడానికి మీ ఫ్యామిలీని చూసుకోవడానికి టర్మ్ ఇన్స్యూరెన్స్ ఎప్పటికైనా కూడా హెల్ప్ అవుతుంది. అంటే మనం చెప్పలేని సిట్యుయేషన్స్ ఎలా ఉంటాయో. సో, నేను దీని గురించి ఎక్కువ మాట్లాడుకోవాలనుకోవట్లేదు. ఎందుకంటే ఎల్ఐసీ ఏజెంట్‌లా అనిపిస్తుంది. బట్ అగైన్ ఈ ఎల్ఐసీ అన్నాను కాబట్టి చెప్తున్నాను. ఈ టర్మ్ ఇన్స్యూరెన్స్ తీసుకునేటప్పుడు ఇన్వెస్ట్‌మెంటు, లింక్డ్ ఇవన్నీ చెప్తుంటారు. యూలిప్స్ అని ఇవేమీ వద్దు. జస్ట్ టర్మ్ ఇన్స్యూరెన్స్ అంతే. టర్మ్ లైఫ్ ఇన్స్యూరెన్స్. మీకు రూపాయి రాదు దానివల్ల ఆదాయం. మీరు లేకుంటే మీ ఫ్యామిలీకొస్తుంది. ఇది మాత్రమే టర్మ్ ఇన్స్యూరెన్స్ యొక్క ఇంటెన్షన్. సో, కాబట్టి ఇలాంటిదే తీసుకోండి. ఇన్వెస్ట్‌మెంట్‌కి దీనికి అసలు లింక్ చేయకండి. ఇంకా మూడో విషయం తీసుకుంటే మీ పేరెంట్స్‌కి ఆర్ మీ డిపెండెంట్స్‌కి హెల్త్ ఇన్స్యూరెన్స్ ఒకటి తీసుకోండి ప్రైవేట్‌ది. ఆఫ్‌కోర్స్ కంపెనీ మీకు హెల్త్ ఇన్స్యూరెన్స్ ఇస్తారు. కంపెనీలో ఉన్నన్ని రోజులు మీరైతే దాని కింద కవర్ అవుతారు. బట్ ఏంటంటే మీ పేరెంట్స్‌కి ఒకటి ప్రైవేట్‌గా తీసుకోండి. ఎప్పటికైనా కూడా హెల్ప్ అవుతుంది. మీకు ఉంటే మంచిది. బట్ మీ కంపెనీ కవర్ చేస్తుంది. మీ పేరెంట్స్ కూడా కంపెనీ కవర్ చేస్తుంది. స్టిల్ ఒక ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ లాంటిది ఒకటి తీసుకోండి. మీకు మీ ఫ్యామిలీకి. అది మీకు ఎంత ఖర్చో అది మీరు ఉండే ప్లేస్ బట్టి అలా ఉంటుంది. ఒక 10,00,000 లోపలే తీసుకున్నా సరిపోతుంది ఇనిషియల్ డేస్‌లో. తర్వాత పెంచుకోవచ్చు. ఎందుకంటే హెల్త్ కాస్ట్ అనేది చాలా పెరిగిపోతాయి. ఒక్కసారి ఎవరికైనా మీకు కానీ, మీ డిపెండెంట్స్ కానీ హెల్త్ ఇష్యూ ఏమైనా వచ్చిందంటే మీ సేవింగ్స్ అంతా అయిపోతాయి. హెల్త్ ఇన్స్యూరెన్స్ ఉంటే మీరు రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం లేదు ఈ రోజుల్లో. కాబట్టి ఇది మూడో థింగ్ అందరూ చేయాల్సింది. ఇంకా ఫోర్త్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇన్వెస్ట్‌మెంట్ స్టార్ట్ చేయండి. మీ సేవింగ్స్ నుంచి కొంత ఇన్వెస్ట్ చేయండి. సేవింగ్స్ అకౌంట్‌లో ఉంచుకోకుండా. అది మీరు స్టాక్ మార్కెట్‌లో పెడతారా? మ్యూచువల్ ఫండ్స్‌లో పెడతారా? ఇండెక్స్ ఫండ్స్‌లో పెడతారా? ఇంకేమన్నా ఎస్ఐపి మోడల్‌లో ఎఫ్‌డి, ఆర్‌డి అలాంటి వాటిల్లో ఏస్తారా? అది మీరు ఓన్‌గా రీసెర్చ్ చేయండి. దాని గురించి ఏమన్నా కావాలంటే నేను ఆల్రెడీ చాలా వీడియోస్ చేస్తున్నాను పర్సనల్ ఫైనాన్స్ మీద. మీరు ఏదైనా స్పెసిఫిక్‌గా చేయమన్నా కూడా నేను మళ్ళీ చేస్తాను. బట్ ఇన్వెస్ట్‌మెంట్ అయితే స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఇన్‌ఫ్లేషన్ ఎలా ఉందంటే ఈ రోజుల్లో వాల్యూ ఆఫ్ మనీ అనేది చాలా ఫాస్ట్‌గా తగ్గిపోతూ ఉంది. కాబట్టి మీరు ఇన్వెస్ట్ చేసి అంతే రేంజ్‌లో రిటర్న్స్ గాని మీరు తెచ్చుకోకపోతే మీ మనీకి వాల్యూ పోతుంది. మీరు సేవ్ చేసిందంతా వేస్ట్ అవ్వాల్సొస్తుంది. సో, ఈ 4 పనులు ఖచ్చితంగా ఎవరైనా ఇన్‌కమ్ ఎర్న్ చేయడం స్టార్ట్ చేశాక ఫస్ట్ చేయాల్సింది ఇవే. కాబట్టి ఈ వీడియో ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ముఖ్యంగా స్టూడెంట్స్‌కి కానీ, ఎర్లీ ప్రొఫెషనల్స్ కానీ, రీసెంట్‌గా ఎవరైనా జాబ్ వచ్చినా కూడా ఖచ్చితంగా ఇది పంపించి ఇది ఫాలో అవ్వమని చెప్పండి. ఖచ్చితంగా మీ లైఫ్‌లో మీరు చేంజెస్ అయితే చూస్తారు. ఇవి 4 ఉంటే మీకు కొంచెం భరోసా అయితే ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో అందరికి హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్.